మరుగుపరచండి. మీరే మాట్లాడి మహిమ పొందండి. మనుషులు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని వాక్యము సెలవిస్తాను. యేసయ్యా, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించుతున్నట్టున్నాడు తండ్రి. అట్టి జీవాహారమును మాకు అందించి, మీ దాసుడు మాట్లాడుతూ ఉండగా నా నోటికి బోడగా ఉండి, ఇదిగో ప్రభువా, వినగలిగిన చెవి, గ్రహించే మనస్సు మాకు దయచేసి మా హృదయాలను తెరిచి ఈ మాటలు భద్రపరచుకునే కృప దయచేయమని నేల మట్టుకు తగ్గించుకుంటున్నానయ్యా. మీరు మాత్రమే హెచ్చించబడమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. చదవమ్మా. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయినదంతటిని తిరిగి తెచ్చుకునేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియ బిడ్డలారా, దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడి ఆశపడుతూ ఉన్నారు. ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అమాలేకీయులు ఎత్తుకుని వెళ్ళిపోయినదంతా తిరిగి మరలా దావీదు తెచ్చుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన దానిని మరలా తిరిగి పొందుకున్నాడట. పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి తెచ్చుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. దోచుకుని పోయినది మరలా రెండంతలు తెచ్చుకున్నాడట దావీదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తరువాత అతనికి కష్టకాలం ప్రారంభమైంది. అతడు సౌలు చేతుల నుండి మరణాన్ని తప్పించుకోవడానికి పారిపోతూ ఉన్నాడు. మరణ భయంతో పారిపోతున్నటువంటి దావీదు సౌలు దాటికి తట్టుకోలేక సిగ్లకు అనే ఊరికి వెళ్ళాడు. సిగ్లకు అనే ఊరిలో అతడు కాపురముంటున్నాడు. దావీదుతో పాటు 600 మంది దావీదుని నమ్మిన బంటులు దావీదు వెంట వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. సిగ్లకు అనే ఊరిలో దావీదు నివాసం ఉంటూ ఉన్నాడు. ఈ పురుషులందరూ కూడా ఆ ఊరిలో లేని సమయాన్ని చూసి అమాలేకీయులు వచ్చి ఆ ఊరిలో ఉన్న ఆ సిగ్లకు అనే ఊరిని దోచుకుని వారి స్త్రీలను వారి పిల్లలను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. దావీదును అతని వెంట ఉన్న తన పరివారమును వచ్చి చూడగా అక్కడ బూడిద కనబడతా ఉంది. వారి ఇళ్ళు కాలిపోయాయి. వారు ఉన్నటువంటి సమస్త వస్తువులు కాలిపోయాయి. వారి భార్య బిడ్డలు కనబడ్డములా అసలు ఏమయ్యారో తెలియదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులలో దావీదు మోకరించి ఏం చేయాలి అర్థం కాక ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఏడవడానికి ఇక శక్తి లేనంతగా బిగ్గరగా ఏడుస్తున్నాడు. అయ్యో, నా భార్య పిల్లలు ఏమైపోయారో, ఒక్కడు కాదండి, అక్కడ ఉన్న 600 మంది కుటుంబాలలో అన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు. అమాలేకీయుడు సాతాను దుష్టుడు. ఎత్తుకెళ్ళిపోయినటువంటి అమాలేకీయుడు ఆ పిల్లలు ఏమయ్యారో, చంపేశారో, ఉన్నారో కూడా తెలియదండి. అలాంటి స్థితిగతులలో కుటుంబస్తుని చూసి ఆ బూడిదను కూర్చుని ఎలుగెత్తి ఏడుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి దావీదు వెంట ఉన్నటువంటి వారు. దావీదు ఎలుగెత్తి ఏడవడానికి శక్తి సారినంతగా ఏడుస్తున్నాడు. ఏడ్చి అర్థం కాక అక్కడ ఉన్న వారందరూ కూడా ఇప్పుడు దావీదుని చంపేస్తే మనకి బాధే ఉండదు అని దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నాడు. వెంటనే దావీదు ఎపోదు తెమ్మని ఏపోదును ధరించుకుని దేవుని బిడ్డలారా దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా, దోచుకుని ఎత్తికెళ్ళిపోయినటువంటి అమాలేకీయులను నేను వెంబడిస్తే
మరలా నేను పోగొట్టుకున్నది నాకు ఇస్తావా? చప్పట్లు కొట్టేసిన కనపడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను పోగొట్టుకున్నది తిరిగి మరలా నాకు ఇస్తావా అని దావీదు ఎఫోదును ధరించుకుని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు, నిశ్చయముగా నువ్వు వారిని తరుము, నేను నీకు వారిని అప్పగించబోతున్నా. పోగొట్టుకున్న దానిని తిరిగి మరనికి ఇవ్వబోతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడి ఆశపడుతూ ఉన్నారా? పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి పొందుకునుట. ప్రైజ్ ది లార్డ్. అది మానవ శక్తికి సరిపోతుందా? అది మానవుని యొక్క ఆ స్థితిగతులను బట్టి మరలా వస్తుందా? మానవుడు మరలా పోగును తిరిగి తెచ్చుకోగలడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోగొట్టుకున్నది మరలా వస్తుందా? ఎవరిస్తారు? ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం పోగొట్టుకున్నావు? ఈ మధ్యాహ్నకాల సమయంలో దర్శనాన్ని పోగొట్టుకున్నావా? దేవుని స్వరాన్ని పోగొట్టుకున్నావా? దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నావా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? ఐశ్వర్యాన్ని ఘనతను పోగొట్టుకున్నావా? దేవుని ప్రేమకు దూరమైపోయి దేవుని ప్రేమను పోగొట్టుకున్నావా? ప్రార్థన శక్తిని పోగొట్టుకున్నావా? ప్రైజ్ ది లార్డ్. నువ్వేది పోగొట్టుకున్నా కూడా ఎఫోదును ధరించిన దావీదు దేవుణ్ణి అడుగుతున్నా, అయ్యా, అమాలేకీయులు ఎత్తుకెళ్ళిపోయిన దానిని మరలా తిరిగి నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న వార్త దేవుడు చెప్తున్నాడు, నువ్వు పోగొట్టుకున్నది ఆరోగ్యము కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న ఐశ్వర్యం కావచ్చు, నువ్వు పోగొట్టుకున్నది ఘనత కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న దర్శనం కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న ప్రార్థన శక్తి కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న అష్టైశ్వర్యాలు కావచ్చు. ఏది పోగొట్టుకున్నా నువ్వు దేవుని దగ్గర అడగగలిగితే మరలా దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు కళ్ళు మూసుకునే దర్శనాలు కనబడేవి, పోగొట్టుకున్నావా? ఒకప్పుడు ప్రార్థన శక్తితో నిలబడేదాన్ని పోగొట్టుకున్నావా? ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? దేవుని సహవాసాన్ని పోగొట్టుకుని లోకంలో జీవిస్తున్నావా? కుటుంబంలో ప్రేమను ఐక్యతను కోల్పోయావా? ఏది పోగొట్టుకున్నా నీకు దొరికేది దేవుని పాదముల చెంత మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడు పోగొట్టుకుని తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు వలె నువ్వు కన్నీరు కార్చగలిగితే, దావీదు వలె ఆ బురదలో కూర్చుని రోదన చేయగలిగితే, ఏడవడానికి శక్తి చాలంతగా నువ్వు ఆయన పట్టు చూసి ఏడవగలిగితే, కన్నీరు కార్చగలిగితే, అది ఆరోగ్యమా, అది ఐశ్వర్యమా, అది ఘనత, అది ప్రార్థన, అది పరిశుద్ధాత్మ శక్తి, అది దర్శనమా, ఏదైనా కావచ్చు కానీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా ఈ యొక్క మధ్య ఉదయకాల పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, దావీదు పోగొట్టుకున్నదంతా తిరిగి తెచ్చుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమండి. ఏం పోగొట్టుకు తెలుసా? తన ప్రాణానికి ప్రాణమైన బిడ్డలు పోగొట్టుకున్నాడా? ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? తన ఇల్లు కాలిపోతే సమస్తమును పోగొట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు దేవుణ్ణి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు పోగొట్టుకున్న వారికి ఏమిచ్చాడు? పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను మరలా ఇవ్వగలుగుతాడా దేవుడు? పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా ఇస్తాడా దేవుడు? ఎస్. నువ్వు ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూడగలిగితే ఎండిపోయిన ఎముకలకు జముచ్చ బతికించిన దేవుడు
నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు పడేసి కనబడుతుంది. చెట్టును నరకండి, చెట్టును నరకండి, కానీ మొద్దును భూమిలోనే ఉంచండి. అది నీటి వాసన చేత మరలా చిగురుస్తుంది, అది లేత కొమ్మలేస్తుంది. నరకబడ్డావా, మోడుగా మిగిలిపోయావా, మోడు బారిన జీవితాలను చిగురింపచగల శక్తివంతుడు నేను నమ్మి ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ఈ దేవుడు తప్ప నీ జీవితంలో కోల్పోయినది, నీ జీవితంలో పోగొట్టుకున్నది, నీ జీవితంలో ఇక్కడ నాకు దొరకదు అని అనాలోచనతో, అని నిస్సహాయ నిస్పృహలో ఉన్నవాడిని దేవుడు మాట్లాడి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడి దగ్గర నువ్వు రాగలిగితే, ఆ దేవుడిని ప్రార్థించగలిగితే, ఆ దేవుడు పోగొట్టున్న ప్రతిదాన్ని కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదేదైనా కావచ్చు, అది ఐశ్వర్యమా, అది నీ ఇల్లా, అది నీ ప్రార్థన శక్తి, అని దర్శనమా, ఏదైనా కావచ్చు. నా దేవుడు నువ్వు అడుగుతావేమో అని ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దావీదు సహవాసం చేస్తున్న రాజు కొడుకు. అయితే ఒకరోజు నా ఫిలిష్తీయులు వచ్చారు, రాజు మీద యుద్ధం చేశారు. రాజు చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. ఈ యుద్ధములో ఒక చిన్న పిల్లాడు యోనాతానికి కొడుకున్నాడు. ఆ యోనాతాను కొడుకుని ఒక దాది, అనగా ఇంట్లో పని మనిషి చేసే ఒక దాది, ఆ యుద్ధంలో అందరూ చచ్చిపోతారేమోనని ఆ పని మనిషి ఆ చిన్న బిడ్డ ఎత్తుకుని పరిగెడతా ఉంది యుద్ధ భూమిలో నుంచి. తనని కాపాడడానికి, రాజు కుటుంబంలో ఒక్కడైనా కాపాడడానికి ఆ రాజు చిన్న పిల్లని ఎత్తుకుని పారిపోతా ఉంది ఏరే దేశానికి. పారిపోతూ ఉండగా ఆమె పడిపోయింది. ఆ చిన్న పిల్లని 2 కాళ్ళు విరిగిపోయాయి. చిన్న పిల్లాడండి, 2 కాళ్ళు. రాజు కుటుంబంలో పుట్టినవాడు, రాజుగా పెరిగినవాడు, యువరాజుగా పెరిగినవాడండి. రాష్ట్రైశ్వర్యాలతో, అదే పంచపక్ష పరమాణాలతో తొలతూగుతూ రాజు బల్ల మీద ఆహారం తినే బాలుడండి. కుటుంబంలో అందరూ చంపేశారు ఫిలిష్తీయులు. రాజు చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, కానీ రాజు మనవడు ఒక్కడు మాత్రం ఆ దాడి ఎత్తుకుని పారిపోతా ఉంటే, ఆ పడిపోయినటువంటి ఆ దాది, ఆ పిల్లాడి కాళ్ళు ఇరిగిపోయాయి. చూపించి ఆ ఇరిగిపోయిన కుంటివాడిని ఆ ఇరిగిపోయిన కాళ్ళని ఎత్తుకుని, భుజాన్ని ఎత్తుకుని పారిపోయి 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 అలాగే మోడు కట్టి వేరే దేశానికి వెళ్ళేసరికి అలాగే కుంటివాడిగా మార్చబడ్డాడు. అతను ఎత్తుకెళ్ళిన ఆ దాది చనిపోయింది. ఇప్పుడు వాడికి పెరిగాడు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. నాకు తోడు అన్నటువంటి పెంచిన దాది చచ్చిపోయింది. అతనికి నాని నివాసం ఎక్కడా లేదు. ఒక ఇంటి దగ్గర చేరి, ఆ ఇంటి దగ్గర ఒక అరుగుంటే ఇంటి బయట నాకు ఎవరు లేరంటే వారు సేద తీరడానికి అరుగుంటే ఆ అరుగునిచ్చారు. ఆ అరుగు మీద పడుకుని ఎవడు పెడతాడో అర్థం కాని స్థితిలో ఒక చిన్న గిన్నె తీసుకుని అడుక్కోవడం ప్రారంభించాడా. హల్లెలూయా, హల్లెలూయా. అడుక్కు తినడం ప్రారంభించి, ఎవరో తెలుసా, రాజు కుమారుడండి, యువరాజండి. అతను అడుక్కు తినడం ప్రారంభించాడు. కుంటివాడు పని చేయలేడు, చాలా భయంకర పరిస్థితి అనుభవిస్తూ ఉన్నాడు. నాన్నవారు పలకరించేవారు, తోడుగా ఉండేవారు, అప్పులు చేర్చుకునేవారు, నా అనేవారు ఎవ్వరు లేకపోయారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, పాటల మకరందము,
ప్రేమ పొందుకోలేక కుంటివాడిగా ఏదో ఒక ప్రేమ దొరుకుతుంది అని ఆ రాజకుమారుడు వేదన పడుతూ అడుక్కు తింటూ ఉన్నాడా? హల్లెలూయా. ఈ దావీదు ఒక రోజున ఆ సౌలు రాజు చచ్చిపోయాడని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు తన ప్రజలను. ఇప్పుడు దావీదుకి ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు. చెప్పండి పంచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన కలగజేసినప్పుడు దావీదు హృదయంలో ఒక ఆలోచన దేవుడు పుట్టించినప్పుడు ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా, అసలు సౌలు కుటుంబంలో ఎవరైనా బతుకున్నారా లేదా అందరూ చనిపోయారా అని షీబా అనేవాడిని పిలిచి అడుగుతున్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆ షీబా చెప్తున్న మాట ఏమిటి అంటే, అయ్యా, ఆ షీబా అనేవాడు చెప్పిన మాట, అయ్యా, ఒక్కడున్నాడు, అతడు అమ్మోనీయుల దగ్గర లోదేబారు అనే ఊరిలో అడుక్కు తింటున్నాడు. అతని పేరు మోఫీబోషెతు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లోదేబారు అనే ఊరిలో మోఫీబోషెతు అనే రాజు మనవడు, రాజు యొక్క వంశంలో పుట్టినవాడు అక్కడ అడుక్కు తింటున్నాడు. నాన్నవారు లేక, చారదీసేవారు లేక, అతన్ని ప్రేమించేవారు లేక, అతను బ్రతికిన బ్రతుక్కి ఇప్పుడు వ్యత్యాసంగా బ్రతుకుతున్నాడు అని షీబా అనేవాడు ఎక్కడున్నాడో కూడా అడ్రస్ చెప్తున్నాడు. లోదేబారులో మాకీరు ఇంట అతడు ఉంటున్నాడు. ప్రైజ్ లార్డ్ అని చెప్పాడు. ప్రియజనులు చెప్పగానే తొందరగా అతన్ని పిలిపించండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ దావీదు యొక్క సైన్యం వెళ్ళింది. ఈ మోఫీబోషెతుని, ఈ కుంటి అతన్ని పిలుచుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చి దావీదు ముందు నిలబడ్డాడు. నిలబడితే దావీదు అంటున్నాడు, మోఫీబోషెతు అని పిలిచాడు. అయ్యా, నీ దాసుడు నేను ఇక్కడే ఉన్నానయ్యా. చప్పుడుకు వేస్తున్నా పడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీ దాసుడు ఇక్కడే ఉన్నాడు, చెప్పండి, చిత్తమయ్యా అని చెప్తున్నాడు. భయపడద్దు, ఇదిగో నీ తండ్రిని తాత అయినటువంటి నీ పొలమును నువ్వు పోగొట్టుదంతా కూడా తిరిగి మరలా నేను ఇవ్వబోతున్నాను, నీకు ఇప్పించబోతున్నాను. ఏ అష్టైశ్వర్యాన్ని తొలుతుందేవో, ఏ పొలాలు, ఏ స్థలాలు, ఏ భూమి, ఏ ధనము, ఏ ధాన్యాలతో నీ కుటుంబం తొలుతుందో, అమలకి దోసుకెళ్ళిపోయారో, శత్రు నుంచి వెళ్ళిపోయావో, ఇదిగో ఏ ఫిలిష్తీయులు అయితే అంత దోచుకున్నారో, మరలా నీ తాత ఆస్తి, నీ పితరుల ఆస్తిని నేను ఇవ్వబోతున్నా. అంతేకాదు, నువ్వు రాజవంశంలో పుట్టిన వాడివి, ఈ దుస్థితి నీకు రాకూడదు, నువ్వు ఈ స్థితిలో ఉండకూడదు. ఇదిగో రాజు చేసే భోజనాన్ని నేటి నుంచి నువ్వు నా బల్ల మీద భోజనం చేయబోతున్నావు. చెప్పగట్టిగా, చెప్పగట్టిగా. నువ్వు పోగొట్టుకుని తాత ఆస్తిని, పితరుల ఆస్తిని పోడు, ఘనతాన్ని పోడు, ప్రఖ్యాతి అంతా కూడా తిరిగి నేను ఇవ్వబోతున్నాను. ఎస్, మాట వెళ్ళి తెలుసా, పోగొట్టుకున్న దానిని దావీదు, మోఫీబోషెతు పోగొట్టుకున్న దాన్ని అంతటిని కూడా ఘనతను మరలా తెచ్చుకుంటున్నాడు. 2వ సమూయేలు రాసిన పుస్తకం 9వ అధ్యాయము 4 నుంచి 8వ వాక్యాల వరకు, అతడు ఎక్కడ ఉన్నాడు అని రాజు దావీదు అడుగుతున్నాడు. సౌలు కుటుంబంలో బతుకున్నారా అని అడిగితే, ఒకడున్నాడయ్యా, అతని పేరు మోఫీబోషెతు అని చెప్పినప్పుడు అతను ఎక్కడున్నాడు అని ఇప్పుడు రాజు అడుగుతున్నాడు. షీబా, అయ్యా చిత్తగించండి, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడు
మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పాను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుంచి అతనిని రప్పించను. సౌలు కుమారుడైన యోనాతాను ఎవరో తెలుసా? దావీదు యొక్క స్నేహితుడండి. మామూలు స్నేహితుడు కాదు, ప్రాణ స్నేహితుడు. తండ్రి మీద ఎదురు తిరిగినటువంటి వాడు దావీదుని చంపకుండా. అబ్బా, ఆ యోనాతాను కుమారుడే ఈ మఫీబోషెతు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దావీదుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. దావీదుకి ఎప్పుడెప్పుడు సమాచారం అందిస్తున్నాడు. నా తండ్రిని సంపడానికి వస్తున్నాడు, నా తండ్రి చేతి తప్పించుకుని పారిపో, ఇదిగో నా తండ్రి పిల్లలు ఎదుగుతున్నాడు అని దావీదు పక్షమున తండ్రిని విడిచి, ఈ సమస్తమును విడిచి, రాజరికాన్ని విడిచి, ఇదిగో ఈ రాజ్యం శాశ్వతమైనది, సహవాసం దేవునితో సహవాసం అది శాశ్వతమైనది ఆ యొక్క యోనాతాను దావీదుతో సహవాసం చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటి యోనాతానుకి, అలాంటి మంచి చేసిన వాడికి ఒక కొడుకున్నాడు. అతని పేరే మఫీబోషెతు. అతడే గుట్టివాడు. అతని హీన స్థితిని చూసిన దేవుడు దావీదు హృదయంలో యోనాతాను చేసిన పుణ్య కార్యాన్ని బట్టి, యోనాతాను చేసిన మంచిని బట్టి దావీదు హృదయంలో దేవుడు ఒక ఆలోచన కలుగజేశాడు. ప్రైజ్ లార్డ్. అయ్యా, సౌలు కుటుంబంలో ఉన్నాడయ్యా. ఎక్కడ? అతడు మాకీరు ఇంట లోదేబారు అనే ఊరిలో మాకీరు ఇంట్లో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. పిలవండి అన్నాడు, పిలుచుకొచ్చాడు. మఫీబోషెతు దావీదు దగ్గరకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడని నేను ఇక్కడే ఉన్నానయ్యా. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి, ఇక్కడ చాలా జాగ్రత్తగా రండి ఆ మాట, నీ తండ్రి అయిన నాకు చేసిన ఉపకారము నిమిత్తము, అతని నిమిత్తము, అతని నీతి నిమిత్తము, అతని మంచి నిమిత్తము, నాకు చేసిన ఉపకారము నిమిత్తము నిజముగా నీకు ఉపకారమును చూపి నీ పితరుడైన సౌలు యొక్క భూమి అంతయు నీకు మరలా, మీ తాత పొలం ఎక్కడెక్కడ ఉందో, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని మరలా నేను గిప్పించబోతున్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, పోగొట్టుకున్నది అంతేకాదు, ఇంకా చదువు. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే, ఎక్కడికి వెళ్ళి అడుక్కు తినాల్సిన అవసరం లేదు. నా బల్ల మీదే, అనగా రాజ భోజనం బల్ల మీదే, నీ పితరులు చేసిన బల్ల మీదే, ఆ అష్టైశ్వర్యాలతో తూతూగుతూ, ఇదిగో పంచపక్ష ప్రమాణాలతోనే భోజనం బల్ల మీద, నా బల్ల మీద నువ్వు భోజనం చేయబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి జీవితం, ఎక్కడి యొక్క పరిస్థితి, ఎక్కడి ప్రేమ లేని బ్రతుకులు, ఎక్కడ దుర్భరంగా జీవితాన్ని దేవుడు మరలా పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు తిరిగి మఫీబోషెతుకి దావీదు ద్వారా అనుగ్రహిస్తున్నాడు. చప్పట్లు ప్రదేశంగా పడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి చేస్తా తెలిసి కార్యాన్ని ఎవరికి చేస్తా తెలుసా? ఈ లేఖనంలో ఒక వ్యక్తి ఉన్నాడు, కోరేషు అనేవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కోరేషు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని మందిరాన్ని కాల్చేస్తే ఆ కోరేషు దేవుని ప్రజలను, మందిరాన్ని పాడు చేసి, యవనస్తులను ఆ మందిరంలో ఆ శత్రువు వచ్చేసి చంపేసి రక్తాన్ని చిందించి యెరూషలేము మందిరంలో ఆ మందిరం తగలబెట్టేసి ఆ మందిరంలో ఉపకరణాలను, ఆ మందిరంలో బంగారాన్ని సమస్త ఎత్తుకెళ్ళిపోయాడు శత్రువు. అప్పుడు కోరేషు
మందిరాన్ని కట్టించాలని ఆశ కలిగి ఉన్నాడట. చెప్పగట్టిగా, చెప్పగట్టిగా. దేవుడు కోరేషును రేపాడు. దేవుడు కోరేషును రేపాడు. ఆ కోరేషుతో మాట్లాడదు ఏమని తెలుసా? పోగొట్టుకున్నది ఇనప గడియలు నీ ముందు ఎరగొట్టబోతున్నా. ఎవడైతే తలుపు మూశాడో, ఎవడైతే తలుపుని ఎదురు తీయబడకుండా ఉన్నాయో, ఎక్కడైతే నువ్వు పోని ధనము రహస్య స్థలములో దాచబడిందో, ఆ రహస్య స్థలములోని తరలిదిని ఓ కోరేషు నేను అభిషేకించిన వాడా నీకు ఇవ్వబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి యెషయా రాసిన పుస్తకం 45వ అధ్యాయం 1వ వచనం కొన్ని మాటలు చదువు కోరేషు గురించి. ఎతని పక్షమున, కోరేషు పక్షమున జనములను జయించుటకు అబ్బా దేవుడే దేవుడే జనములను రాజులను సైతము జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చెప్పండి మన సంగతిగా గట్టిగా. హల్లెలూయా. నేను రాజుల నడికట్టును విప్పెదను. ద్వారములు మూసేశారు, అన్ని ద్వారాలు మూయబడ్డాయి. అయితే ద్వారములు అతని ఎదుట వేయబడకుండా నేను అతని ముందు నడుస్తూ అతనికి తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పగట్టిగా. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడి యొక్క మధ్య ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పోగొట్టుకున్న దానికి మెఫీబోషెతు ఎక్కడ అడుగుతుంటున్నాడు. మెఫీబోషెతు అంటాడు, అయ్యా నేను మిల్లెన్నిని కదా, చచ్చిన కుక్కను కదా అన్నటువంటి ఆ యొక్క మెఫీబోషెతుకి తన తండ్రి పొలాన్ని, తన తాత పొలాన్ని, తన సమస్త ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇదిగో ప్రభువా సమస్తమును ఇచ్చి మరలా పోగొట్టుకున్న దానికి ఘనతనిచ్చి యెహోవా మందిరములో అనగా ఆ రాజు యొక్క బల్ల మీద ఆహారం తినడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఈ యొక్క ఉదయకాల పరిశుద్ధాత్మ దేవునితో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నావో, నువ్వు ఏం పోగొట్టుకున్నావో, పరిస్థితుల్లో పోగొట్టుకున్నావా, లేకపోతే ఒకప్పుడు బాగా బ్రతికినప్పుడు ఈ రోజు దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నావా, ఏది అనుభవిస్తున్నా కూడా ఈ దేవుడు అంటున్నాడు, నేను కోరేషు ముందు నడుస్తూ అతని గడియలతో మూయబడిన తలుపులను తెరవబోతున్నాను. చూడగట్టిగా. హల్లెలూయా. నేను అభిషేకించినటువంటి వాడు ఆ కోరేషు. ఎక్కడికి వెళ్తాడట? నువ్వు పోగొట్టుకున్న దానిని నీకు ఇవ్వడానికట దేవుడు మనకు ముందుగా నడుస్తాడట. చూడగట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే నేను చెప్తున్నాను వినండి చాలా జాగ్రత్తగా. ఖచ్చితంగా నువ్వు దేవుడిని నమ్మగలిగితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మగలిగితే నువ్వు పోగొట్టుకున్నటువంటి ధనాన్ని లేదా ఘనతను మళ్ళా దేవుడికి ఇస్తాను. అవుతావుగా కొద్ది ముందు జరుగు, కొద్ది ముందు జరుగు, కొద్ది ముందు జరుగు, కొద్ది ముందు జరుగు, జరుగు దాసరే జరుగు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకులలో ప్రేమ పంచినావు. మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకులకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటరారయ్యా యేసయ్యా, నీకంటే లోకంలో గరుడవ యేసయ్యా. నీకెవరు సాటరారయ్యా యేసయ్యా,
అక్కడ చెప్తున్నాడు, ప్రజలు బిడ్డలారా, నేను నీకు ముందుగా పోవచ్చు, మెత్తగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగొట్టి, అమ్మా పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అగాధ స్థలములలో ఉంచబడిన నిధులను, ధన నిధులను, రహస్య స్థలములలోని మరుగై ఉన్న ధనములను నేను నీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిస్తానట? నిజమే, మెఫీబోషెతు ఎక్కడో ఉన్నాడు, అడుగు తింటున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ మెఫీబోషెతుని దేవుడు తీసుకొచ్చి మరలా తన ఆస్తులు పొలాలన్నీ కూడా, నిజముగా ఆ మెఫీబోషెతుకి తన పొలం ఎక్కడయో తెలియదు, రహస్యంగా ఉంచబడ్డాయి. కానీ మరలా దేవుడు అతనికి ఇచ్చాడు. చూడ గట్టిగా హల్లెలూయా. ఈ లేఖనంలో మరుగైన తనాన్ని కోరేషుకి దేవుడు అనుగ్రహిస్తాడట. అతనికి ముందుగా నడిస్తే ఇనుప గడియలను, ఆ ఇనుప గడి ఇరుగొట్టి ఇత్తడి తలుపులను తెరిచి, మూయబడిన తెరిచి నిన్ను మరలా అభిషేకించి దేవుడు నీకు ఆశీర్వాదపు జల్లును కురిపిస్తాడట. మరుగైన తనని రహస్య స్థలంలో ఉంచబడి తల్లిని దేవుడికి అనుగ్రహిస్తాడట. ప్రైజ్ ది లార్డ్ అని దేవుడు చెప్తున్నాడు. ఒకటవదిగా దేవుడు ఏం చేయగలడు? పోగొట్టుకున్నటువంటి అష్టైశ్వర్యాలను తిరిగి దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు, ప్రియమైనలారా, ఒక రోజున పేతురు యోహానులు ఆ దేవాలయానికి వెళ్తున్నారు. పగలు 3 గంటల వేళ. పుట్టుకు తొక్కుంటాడు, కాళ్ళు లేవు. వాడు దేవాలయానికి రోజు 2 మోసుకొచ్చి 4 మోసుకొచ్చి అలా కూర్చోబెడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూర్చోబెడతా ఉన్నారు. వాడు అడుక్కుంటున్నాడు గుళ్ళోకి వచ్చేవాడిని. వాడి జీవితం అలా ముందు కొనసాగిస్తూ ఉన్నాడు. అలా సాగిస్తూ ఉండగా ఒక రోజున 2 సేవకులు గుళ్ళోకి వస్తా ఉన్నారు. తెల్ల బట్టలు వేసుకుని, బ్యాగులు తెచ్చుకుని వస్తా ఉన్నారు. ఆడ అనుకుంటున్నాడు. వాడు ఆలోచన, ఈయన దగ్గర ఎక్కువ నాకు లక్ష్యం దొరుకుతాయి, ఈయన దగ్గర నాకు ఎక్కువ ఏదో ఎండో బంగారం దొరుకుతుంది, వాళ్ళు ఎక్కువ వేస్తారు నాకు అనుకుని వాళ్ళ వైపు ఆశతో చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఇప్పుడు అక్కడ పేతురు యోహాను దగ్గరికి వచ్చి వాడి చూపుల మర్మాన్ని చూసి, వాడి చూపులో ఉన్న ఆశను చూసి వాడు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఎన్ని బంగారములు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాం. చప్పట్లు కొట్టేసిన పట్టుకున్నాం. చప్పట్లు కొట్టున్నాం అనుకుంటా గట్టిగా వేసామని కనపరచు. గట్టిగా హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు వాడు ఆశను చూసి, మా దగ్గర మీరు చూసినట్లుగా ఎన్ని బంగారములు మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నది, మాకు దేవుడు కలగజేసినది నీకు ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటయ్యా అది వీడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళు అంటున్నారా, ఇదిగో నువ్వు ఏ కాళ్ళు పోగొట్టుకున్నావో, ఏ ఆవిడతనంతో బ్రతుకుతున్నావో, ఏ వ్యాధి బాధను బాధిస్తుందో, ఏదైతే నిన్ను ఈ విక్కట్లు పాడు చేసిందో, ఏదైతే నువ్వు అడుక్కుతున్న కారణమైందో, ఆ యొక్క అవినితనాన్ని, ఆ యొక్క రోగాన్ని, ఆ యొక్క రుగ్మతలను ఇప్పుడే యేసు నామములో నువ్వు లేచి నడువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు లేచి నడు. అది మా దగ్గర కలిగిన దేవుని కృప. హల్లెలూయా అన్నాడు. వాడు అంటే లేచి నడుస్తూ వాడు గమగమా పండుగ గుళ్ళోకి వచ్చి దేవుని స్తుతిస్తున్నాడండి. చెప్పు గట్టిగా హల్లెలూయా. వాడు దేవుని స్తుతిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
చూడండి ఇప్పుడు బిడ్డలారా, ఒక ఊరిలో ఒక వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఒక రోజున తండ్రి మరణం సమీపించింది. తండ్రి పిలిచాడు, అరే నాన్న ఇట్రా. తండ్రికి పెద్ద కొడుకు అంటే ఇష్టం, తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం. అది ఇప్పుడు నుంచి వచ్చేది కాదండి, ఆది కాండం నుంచి వచ్చే అది ఆనవాయితీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి మొట్టమొదటి కొడుకు పుట్టగానే తండ్రి సంతోషపడతాడు. ఎందుకో తెలుసా? నా భారాన్ని నా కొడుకు మోయబోతున్నాడా. హల్లెలూయా. ఆహా, నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, అయ్యో నేను నడవలేని స్థితికి వచ్చినప్పుడు, అయ్యో నేను కష్టపడలేనప్పుడు నా కొడుకు నాకు తోడుగా ఉంటాడు అని ఆ సంతోషంలో, ఆ ఆనందంలో పొంగిపోతూ తన కొడుకుని గుండెల మీద ఎక్కించుకుని ఆ దేవుని తట్టు చూసి అతన్ని తన గుండెల మీద నిలబెట్టుకుని ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంటాడు. ఆహా, ఈ నా కొడుకుని దేవుడు ఇచ్చాడు కదా, ఈ నా బిడ్డ ఇదిగో నన్ను పోషిస్తాడు కదా, నడవలేని స్థితిలో నన్ను నడిపిస్తాడు కదా, నన్ను కాటి వరకు కడతేరుస్తాడు కదా, నన్ను కాటి వరకు మోసుకెళ్తాడు కదా అని తండ్రి తన కొడుకు పుట్టినప్పుడు ఆశపడతాడండి. హల్లెలూయా. నిజముగా అలాగే పెద్ద కొడుకుని పిలిచి, అరే నాన్న నా దగ్గర దేవుడిచ్చిన దీవెనలు ఉన్నాయా, పొందుకో, నేను నీకు దీవిస్తానయ్యా. అయితే నా మరణకాలం సమీపించింది, నేను చనిపోవడానికి సిద్ధమయ్యాను. అరే రుచి కలిగిన అన్నం తినాలంది, చక్కని మాంసంతో నేను భోజనం చేయాలనుందిరా, నా కొడుకు తెచ్చావా అని పెద్ద కొడుకుని అడిగాడు. పెద్ద కొడుకు ఎస్ తెస్తాను నా మాంసం, చక్కగా వంట చేస్తాను వెళ్ళాడు. వెళ్ళిపోయి తండ్రి మాటను మరిచాడు, తండ్రి అడిగింది మరిచాడు, తండ్రి ఆకలిని మరిచాడు, తండ్రి చెప్పిన దీవెనను మర్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అడవిలోకి వెళ్ళి అక్కడ రాశాడు, వాడు పాపం చేస్తున్నాడట. అడవిలోనికి వెళ్ళి తండ్రి మాటను మర్చిపోయాడట. అడవిలోనికి వెళ్ళి వేటాడుతున్నాడట. ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు, ఈ లోపల ఒక నానే వచ్చాడు, దీవెనలు పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమండి, నిజంగా వచ్చాడు, వెళ్ళిపోయాడు, దీవెనలు పొందేసుకున్నాడు. తండ్రి గుడ్డోడు కనపడగా తన తమ్ముడిని యాకోబుని దీవించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏషా వచ్చాడు, తెచ్చి మాసంతో సాయంత్రం 4 గంటలకు తండ్రి ఆకలుకుంటాడా ఉండడండి. ఆ యాకోబు 12 గంటలకి తెచ్చాడు, చక్కని భోజనం కాకపోతులు కోసాడు, చక్కొండింది, తల్లి తెచ్చాడు, భోజనం పెట్టాడు, రుచి కలిగింది, దీవించాడు, చేయడు. ఉన్న దీవెనలన్నీ యాకోబు పొందేసుకున్నాడు. ఇప్పుడు ఏషా వచ్చి అన్నం పెడుతుంటే అంటాడు, దేవుడయ్యాను, దేవుడిని పొందిన సమయం మించిపోతే అమ్మా ఆరాధనకి 10 మంది ఉన్నారు ఇక్కడ, ఆరాధన చేసే సమయం. ఆదివారం ఒక అడుగు ముందు లేకలేవు, ఒక అడుగు ముందు లేచి పని చేసుకోలేవు. నువ్వు ఆగడికి ఒక రోజు 2 గంటలకు కూడా గుళ్ళకి వెళ్ళకపోతే నువ్వెట్టగమ్మా దేవుడికి ఇష్టం. ఎలా ఇష్టం అవుతా? 2 గంటల దేవుడి సన్నిధిలో కూర్చోలేవు. ఆరాధనకు వస్తే నీ ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి. ఆరాధనకు వస్తే దురాత్మ శక్తి నీ ఒంట్లో ఉంటే వెళ్ళిపోతాయి. ఆరాధనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఇక్కడ సంచారం చేస్తుంటే సమస్తమును ఆ దేవుని ఆత్మశక్తికి తట్టుకోలేక దురాత్మలు పారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు పారిపోయిందా? ఎవరు? లేలమ్మ కూతురు చచ్చిపోయింది చూడండి, లావు ఉండేది, ఆమె పేరంటే కుమారి. ఆమె వచ్చింది దెయ్యం పెట్టాను, ఆ లాభరాబ కూర్చుంది. ఆ రోజు చేస్తా ఉన్నాం, మంటకు తప్పుకోలేక కాసేపు కాలు పెరుగుతుంది, తీసి లేచి వెళ్ళిపోతుంది. నిన్ను తేజారు పంపించి రాకపోయింది అన్న అంటే ఇద్దరు గౌరవ దిగేదా కదా లోపలికి వచ్చింది కదా. ఇప్పుడు ఇద్దరు కూర్చోవాలని తల్లు మరి బాక్స్ బాగా తింటారో లేకపోతే ఆ బ్రహ్మ బాగా తింటారో తెలవదు కానీ చక్కగా వస్తారు.
ఆరాధన అయిపోయింది, గంట చెప్తాడు ఆ గంట కూర్చుంటే అయిపోతుంది చేయొచ్చు. నీదెక్కడ బతి తల్లి? ఏషావు ఆలస్యం చేశాడు, ఏషావు ఆలస్యం చేశాడు, ఆలస్యం చేశాడు. లోపల వచ్చేసాడు ముందుగా సమయానికి. తండ్రి యొక్క ఆకలి తీర్చాడు. చప్పటి వేసగా కొంచెం అంటారు కదా, మీకు చెప్పిన వాళ్ళకి సిగ్గు లేదు, తినే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తుంది. నాకన్నా సిగ్గాకు చెప్పి మీరు మాత్రం మాటలా. బ్యాంకు డబ్బులు ఇస్తానన్నాడు. ఒక రోజు దాసాన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళాం. 10 నిమిషాల టైం ఉంది. అక్కడ మున్సిపాలిటీ బ్యాంక్ ఉంది. వాళ్ళు తెలంగా అక్కడ ఆ బ్యాంక్ అక్కడి నుంచి వెళ్ళాం. అక్కడి నుంచి ఉండొచ్చు ఇక్కడి నుంచి అది చేసి మరి ఇంటికి వచ్చి ఆ కాగితం ఉందో టైం అయిపోయింది. 10 నిమిషాలే ఉంది. ఇప్పుడు అక్కడ దేవదాస్ ఆటో ఉంది, దేవరాజు ఆటో ఉంది. రేపు వెళ్ళామంటే కాదు, ఇప్పుడే వెళ్ళామంటున్నాడు. 10 నిమిషాలు ఎక్కడ వెళ్తా? గబగబా 10 నిమిషాలు లాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి మేము అటు బ్యాంకులో అడుగు పెట్టే తలుపు మూసేసి లోపల ఉన్న వాళ్ళకే డబ్బులు ఇస్తాం. అదే ఒక్క నిమిషం ఆలస్యం అయితే ఏమయ్యేది? డబ్బులు వచ్చాయా? రావు. డబ్బులు ఇస్తాను ఆడు 1 గంట రమ్మంటే 12:30కి వెళ్ళి కూర్చుంటా. అది ఒక్కరోజు పూట కోసమే, ఒక్క పూట కుట్టి కోసం జ్యేష్ఠత పాప నమ్ముకున్నాడు. రైతులో కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిస్తాడు. రైతులో ఈ గంట ముందు రాగలిగితే దేవుడి దీవెనలు ఉన్నాయి ఈ మందిరములో. ఏ మందిరములోనైనా దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఆలస్యం చేస్తున్నావు. ఏషావు ఆలస్యం చేశాడు. తర్వాత వచ్చాడు. తండ్రి అంటున్నాడు, అరే బాబు ఇందాక వాడు వచ్చాడు, నీలాగానే ఉన్నాడు, నేను తడిమి చూశాను, వాడు నీకులాగానే ఉన్నాడు, దీవించేశాను అని. తర్వాత ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, అయ్యో నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా? అయ్యా నన్ను కూడా దీవించాయని ఎలుగెత్తి తండ్రి కాళ్ళు పిచ్చుకుని ఏడుస్తున్నాడు. భ్రష్టుడా, దీవెన నీదేరా, నేను చెప్పాను నేను దీవిస్తాను రారా నాన్న అని. వచ్చి దీవించబడిన వాడికి చెప్పనా? దేవుని ఏర్పాటులో ఉన్నవాడు నీవే, నాకు ప్రేరేపించింది నిన్నే, కానీ నువ్వు వచ్చి దీవెన పొందుకోలేకపోయావు. పిలువబడిన వాడు నీవు, ఏర్పాటులో ఉన్నది యాకోబు. చప్పట్లు కూడా పంచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత ఒకరు హక్కును అమ్మివేసిన ఏషావు పరుషుడైనను వ్యభిచారులను ఒకవేళ మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తరువాత ఆశీర్వాదం పొందగొని పోగొట్టుకుని తిరిగి తెచ్చుకునే అవకాశం లేక ఎలుగెత్తి జీవిత కాలం అంతా ఏడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఏడ్చినా పోగొట్టుకుని తిరిగి రాలా. కారణం దేవుడు చెప్పింది చెయ్యలా, ఇస్తాను అన్న సమయానికి రాలా. వాక్యం దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ రోగమా? ఎస్, ఒక ఆశతో చూశాడు కుంటివాడు. ఏమని తెలుసా? వీళ్ళ దగ్గర సేవకుల దగ్గర ఏదో దొరుకుతుంది. వాళ్ళు అంటున్నారు, మా దగ్గర ఎండు బంగారం అయితే లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమండి, దేవుడు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. నేను ప్రకటిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. నిజముగా ఎందుకు తెలుసా? చదువుదాం వాక్యాన్ని. ఆదికాండం 27వ అధ్యాయము 35వ వచనం చదువు ఒకసారి. ఆదికాండము. ఏషావు ఎందుకు నష్టపోయాడో, ఎందుకు తిరిగి పొందుకోలేకపోయాడో చదువు. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని వెళ్ళిపోయాడు. పేరు అతనికి సరిగానే చెల్లింది. మా 28వ వచనం చదువు.
38వ వచనం. ఏశావు వచనం చదవా. నా తండ్రి నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నీ దగ్గర ఒక్క దీవెనే ఉందా? నా తండ్రి నన్ను అయ్యా నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడ్చాడట. ఏం చేశాడు? సుఖమే ఉంది, సుఖమే ఉందంటే అమ్మా గుళ్ళోకి రారా, గుళ్ళోకి రామ్మా, అయ్యా గుళ్ళోకి రాయా అలా అంటారా? టైం ఉంది కానీ అమ్మా బాప్తిసం ఉంది కమ్మా, ఇప్పుడే బాప్తిసం బాప్తిసం లేచింటే అమ్మా మారమ్మా మారమ్మా, అమ్మా దేవుడి కృపను పొగొట్టుకోవద్దమ్మా అని చెప్తే అది హ్యాండ్ గుళ్ళోకి వచ్చేది. ఆయన 4 గంటలు చెప్తాడు, 4 గంటలకు అంటాడు అని మీ అబ్బాయిలు చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇక్కడ జరిగింది 2 గంటలు, 2 గంటలున్నర. దక్షిణ భాగంలో అడుగుతారు సేవకుడు బాగా. ఎవడుతారు? మొన్న కుదిరితే ఒక ఆయన అన్నాడు, అయ్యగారు నాకు బాగా వస్తుందా అన్నాడు. యాడిదే అన్నా, డబ్బేంటే ఎంత వస్తుంది బాబు అన్నా. దక్షిణ భాగాలు ఇస్తారా అని అడిగాను. నేను చెప్పను, ఇక తెలవంది దేవుడికి బాబు అందరికీ తెలుసు, నేను చెప్పను, నేను అడగను కూడా, దాని గురించి చెప్పను అసలు అని అన్నా. ఆయన అంటాడు, మీరు చెప్పలేరు కదా గారు, ఒక్కొక్క వారం ఏదన్నా వారం ఏరే గారు పిలిపించి దశమాగం గురించి చెప్పండి, చెప్పించండి. అయ్యా దశమాగం చెప్పించాలా? నేను అక్కర్లేదు, ఎవరిని పిలవను, వాడి గురించి చెప్పాల్సిన అవసరం కూడా కాబట్టి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పడం అట్లాగైతే అత్తయ్య గారు మాకైతే చేలో పట్టిన పూలకాయ కాడి నుంచి, వంకాయ కాడి నుంచి, దోసకాయ కాడి నుంచి అన్ని తెచ్చిస్తారు. ప్రైజ్ లార్డ్ అని చెప్తుంది. అయ్యా నీ పరిచర్య నీది, నా పరిచర్య. నేను ఆయనకి చెప్పాను సాక్షి, నేను నా దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూలి పని చేసుకునేవాడు, నేను కూడా కూలి పని చేశాను. 100 రూపాయలు ఎలా వస్తాయో నాకు తెలుసు. ఆ కష్టం, ఆ చెమట నాకు తెలుసు. నేను ఎవరిని అడగదు. ఎక్కడికైనా ప్రార్థన పెట్టి వచ్చాను వాళ్ళకి, లేకపోతే నేనే ఇంటికి వస్తా. వచ్చేటప్పుడే దేవుడు నేను అక్కడ ఇచ్చాను, కష్టపడ్డాను, వస్తూ ఉండగా నాకు ఒక ఫోన్ వస్తాను. ఏమన్నా తెలుసా? అయ్యా ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని పిలుస్తాను. సరే ఇంటికి రాకముందే ఫోన్ ఇచ్చింది, వెళ్ళాము, వెళ్ళి ప్రార్థన చేశాము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నాకైతే ఏమి వాడి దగ్గర లేక స్థితిని బట్టి ఇవ్వలేదు, కానీ ఇక్కడికి దారిలో ఉండగానే నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచాను. వెళ్ళి ప్రార్థన చేస్తే 1000 రూపాయలు నా చేతిలో పెట్టాను. నేను ఇలా దేవుణ్ణి నమ్మి సేవ చేస్తాను, దశమ భాగాలను మనుషులను నమ్మి కాదు అని అతనికి చెప్పాను. ఇక అతను మాట్లాడడానికి అవకాశం దొరకల. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిజమే. ఇప్పుడు నేను అడగాలంటే ఎవరు కావాలి ఇక్కడ తెలుసా? తెలుసా? తెలుగులో లేదా తెలుసా? దశమగం తెలుసా? కలవదా? అదే కలవదంట. నీకు రోజుకి ఎంత కూలి? 90 రూపాయలు తీసి పక్కన పెట్టాలి మీరు రోజు. వారానికి 2 రోజులు పని చేస్తే అన్ని 90 పక్కన పెట్టాలి. అది దశమ భాగం అంటారు. ఎప్పుడు నేను చెప్పను కూడా, చెప్పాలని కూడా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఒక స్త్రీ కూలికి వెళ్తే 300 వస్తే 30 రూపాయలు పక్కన పెట్టాలి. అది ఆశీర్వాదం. విత్తితే వర్షం ఎక్కడి నుంచి వస్తాడు? విత్తనం పెంచడానికి ఆలోచించేద్దాం.
అవునా? ఇప్పుడు విత్తనం పెట్టాము, అది విత్తనం పెరుగుద్దా? ఇప్పుడు వర్షం పెంచాలి కదా, దీవెన వర్షం ఎవరు కురిపిస్తారు? పెట్టింది నువ్వు విత్తనాన్ని, దాన్ని వృద్ధిలోకి తెచ్చేది దేవుడండి. జనాలు చెప్పులేంత వెయ్యంట రైతులా నువ్వే తీయాలి రోజుకి. అప్పుడు ఆయన 100 రూపాయల రోజుకి. రైతులా హల్లెలూయా హల్లెలూయా. నిజమండి. ఒక తల్లి ఈ యొక్క రెండవదిగా అక్కడ చెప్తున్నాడు, ఆ యొక్క వ్యక్తి ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? ఏమో తెలుసా? దీవెనను పోగొట్టుకున్నాడు. దీవెన ఏశావుదే, పిలుపు ఏశావుదే. నేను ఆశీర్వదించాను, నిన్ను రా అని పిలిచాడు. అంత అయిపోయిన తర్వాత చేడుస్తున్నాడు. సుఖమేముంది? ఉందా? లేదండి. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకునేది అని దేవుడు ఆశపడుతున్నాడు. రెట్టింపుని దేవుడికి ఇస్తానని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి రారా మందిరానికి? అయ్యా సర్వొచ్చింది ప్రార్థన చేయరా? ఇప్పుడు గుళ్ళోకి రారా అంటే ఆడంటాడు, ఆడంటాడు నాకు ఇంకా టైం ఉందంటాడికి. మరి ఈ రాత్రి దేవుడు పిలిస్తే అరే బాప్తిసం పొందుకోరా, ఇప్పుడేం బాప్తిసం చాలా వయసు ఉంది. మరి పాత్ర రారా, బజార్లో కూర్చొని ఎందుకు రాలంటే వస్తే ఆయన 2 గంటలకి ధ్యాన ఇంకేం కూర్చొని 3 మాటలు దొరుకుతాయి. ఏం మాట దొరికితే 3 మాట. ఈ ముఖ్యంగా గురి ముఖ్యమా? దేవుడు కొట్టినప్పుడు తెలుస్తాడు ఆ బాధ్యతో. అవును, ఒక ఊళ్ళో ఒక ఇంతకి బాగా కుటుంబం, చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. పోషించుకుంటూ ఉండగా అతనికి దేవుడు అంటే భయం లేదు, దేవుడి మందిరికి వెళ్ళాలని ఆలోచన లేదు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు. కుటుంబాన్ని చక్కగా పోషించుకోవడం కష్టపడి. కానీ ఒక రోజున పక్షపాతం వచ్చేసింది, కాలు చేయబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అతనితో పాటు పనిచేసిన కుర్రాళ్ళు అందరూ కలిసి ఏది ఎంతకాలం పోషిస్తారు? ఎవరిచ్చినా కొంతకాలం పోషిస్తారు. కొంతకాలం పోషించి ఆ కుటుంబాన్ని చూసి, పిల్లల పరిస్థితిని చూసి, వారి పట్ల లేని స్థితిని చూసి, వారు అనుభవిస్తున్న బాధను చూసి వాళ్ళు బాధపడుతున్నారు. కానీ వాడికి ఏం చేయలేకపోతున్నారు. ఒక రోజున యేసయ్య ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఈ కుర్రలందరూ కలిసి యేసయ్యను చూశారు. ఆ ఇల్లంతా నింపబడింది, బయట వాళ్ళతో కూడా స్థానం లేదు. ఇప్పుడు ఒక ఆలోచన చేసేది కుర్రోళ్ళందరూ కలిసి ఏమో తెలుసా? ఇదిగో ఇతను కనుక మనం ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలిగితే, చప్పట్లు పెడేసాను బతుకున్నాం. హల్లెలూయా. ఇతన్ని గనక మనము ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలిగితే పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క కాలుని చేతిని దేవుడు మనలా ఇస్తాడు. అతడు మళ్ళా కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటాడు. చెప్పు గట్టిగా అని ఆలోచన చేసి వీళ్ళు వెళ్ళి ఆ మంచంలో కదలేక పడుకున్న వాడిని 4 కోళ్ళు లేపుకుని ఆ యేసయ్య వాడి ఇంటికి తీసుకొచ్చారు. ఇప్పుడు యేసయ్య వాడి ఇంటి నిండా జనం ఉన్నారు, వాకిట్లో కూడా స్థలం లేదు, వాడిని తీసుకెళ్ళడానికి దారి లేదు. ఇప్పుడు వాళ్ళ కాదు, అరే తీసుకెళ్ళడానికి దారి లేదు కదా, అరే ఒక 2 పైకి ఎక్కండి అని ఆ ఇంటి పైకి ఎక్కారు. అది పెంకిటిల్లట. ఆ పెంకులని తీసేసి మంచం పట్టేటంత వెజ్జిని తీశారు. యేసయ్య ఏ తిన్నగా ఉన్నాడో ఆ తిన్నగా వెజ్జిని చేసి ఆ మంచాన్ని తాళ్ళు కట్టి ఆ యేసయ్య తిన్నగా దింపారు. చప్పట్లు వేసాను. యేసయ్య ఆ తిన్నగా దింపాడు. వాడిని దింపగానే ఇప్పుడు దింపడు కదా, యేసయ్య వాడిని చూసి నీ విశ్వాసము గొప్పది. ఎవరి విశ్వాసం గొప్పదట? ఈ 4 మోసుకెళ్ళారు చూడు, ఒక కుటుంబాన్ని బాగు చేయాలనుకున్నాడు చూడు, ఒక కుటుంబం కన్నీళ్ళు తుడవాలనుకున్నాడు చూడు, ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయాలనుకున్నాడు చూడు, ఒక కుటుంబం కోసం దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి, ఆయన బాగు చేస్తాడు, కుటుంబం మరలా ఆ కష్టంతో బతుకుతాది అని ఆలోచన చేశారు చూడు. వారి ఆలోచన చూసిన దేవుడు అంటున్నాడు ఏమో తెలుసా? మీ విశ్వాసము గొప్పదే. ప్రైజ్ ది లార్డ్ అని యేసయ్య అన్నాడు, నా కుమారుడు నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని వెళ్ళిపో.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు లేచి నీ పాపములు క్షమించబడ్డే. దేవుడు అంటే బైబిలే. దేవుడు అంటే నీ ఇష్టాన్ని జీవించో, నీ ఇష్టం వచ్చిన బ్రతికో. దేవుని దగ్గర రాలా, దేవుడికి పొందుకోవాలా, దేవుడికి దూరమయ్యో, దేవుడి సహోదరు పోగొట్టుకున్నావు, అన్ని పోగొట్టుకున్న వాడిని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. విశ్వాసమేమో వీళ్ళది గొప్పదట, అక్కడి పాపాలు క్షమించాడట దేవుడు. చదువు మార్కు సువార్త దొరికిందా? మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుండి. కొందరు పక్షవాయువు కలిగిన ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకుని యేసయ్య దగ్గర తీసుకుని వచ్చి, చాలా మంది ఆయన కూర్చుని ఉన్నందున వారు ఆయన దగ్గరికి వెళ్ళలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పులు విప్పి సందు చేసి పక్షవాయువు కలవాలని పరుపుతోనే ఆయన దింపేశారు. అందుకని విశ్వాసం ఎవరిది? నలుగురు మోసుకెళ్ళా ఎవరొస్తుంది. వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా పాపం చేసింది ఎప్పుడు? పక్షపాతం వచ్చినోడేగా. ఎన్నికలుగా రోగం వచ్చింది? అందుకేగా. అని అక్కడ రాశాడు. ఏం చెప్పడం అదేం రాసింది? నువ్వు చేసిన దాన్ని అనుభవించావు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావంటే, క్షమిస్తున్నా నేను. నువ్వు లేచి నువ్వు మంచమెత్తుకుని లేచి నడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు లేచి వెంటనే కొడుకుని లేచినట్టు చెప్తాను. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాట భూమి ఆకాశంలో కలిగజేసిన మాట. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట చెము గలదయ్యా, నీ మాట దేవుడు చెప్తున్నాడు. ఒక రోజున ఒక ఉన్నాడట. చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. యవనస్తున్నాడట. అతడు ఎవరు లేని అనాథ. రోజు అతను కాలేజీకి చదువుకుంటున్నాడు, సెలవులను పని చేసుకుంటున్నాడు, కష్టపడి చేసుకుంటున్నాడు. ఆ వచ్చిన డబ్బులతో బతుకుతున్నాడు. అతను ప్రతిరోజు కాలేజీకి వెళుతూ, పనికి వెళుతూ, వెళ్ళే మార్గంలో, వెళ్ళే దారిలో గుడి ఉందట. గుడి కిందగా వెళ్ళి చెప్పులు ఇప్పి, అయ్యా నీ దాసుడు వచ్చాడు, ఎదుగు జిమ్ వచ్చాడు, నీ దాసుడు వెళుతున్నాడు అని దేవుడికి కనబరుచుకుని 2 ముక్కలు పాట చేసి కడతా ఉన్నాడట. ఒక రోజున సెలవు వచ్చిందట. విజయవాడలో మనం చూసినట్లయితే ఏలూరు లాభం దగ్గర, బంగాళా దగ్గర, ఆ మార్కెట్లో, బస్ స్టాండ్లో గుంపులుగా జనం ఉంటారు. ఎందుకుంటారు జనం ఎందుకుంటారు? మరి ఒక్కడి వెళ్ళాక చెప్పు. ఎందుకుంటారు? పనికి పిలుస్తారు. టాప్ ఇయర్ని వాటిలో పనిచేసి పిలుస్తానికి అక్కడ వస్తారు యజమానులు. వచ్చి వాళ్ళు పిలుచుకొని పని చేపించుకుంటారు. అట్లాగే పనికి వెళ్తే అంటే ఈ జిమ్ అనే వ్యక్తి కూడా సెలవు వచ్చిందట. అలా వెళ్ళి పనికి వెళ్తా ఉన్నాడు. ఆ వాటర్ బస్సులో ఎక్కించుకుని కొంతమంది వెళ్తా ఉన్నాడట. వెళ్తా ఉన్నప్పుడు బస్సు యాక్సిడెంట్ అయింది. అందరికీ దెబ్బలు తగిలినాయి. ఇతనికి కూడా బాగా దెబ్బలు తగిలినాయి. అందరినీ
అంబులెన్స్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చింది. అందరిని ఒకే రోజులో బెడ్ మీద పడుకోబెట్టారు. అందరూ పడుకున్నారు. రక్తం చెందుతుంది. ఎవరింటికి వారికి ఫోన్ చేశారు, అబ్బాయికి దెబ్బతింది రండి అని. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి బిడ్డను చూసి కౌగిలించుకొని ఏడుస్తున్నారు. మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం చేయిస్తున్నాడు. ఎవరు లేని అనాథ ఉన్నాడు చూడండి, నాన్నవారు లేని వాడు ఉన్నాడు చూడండి. అతడు అందరూ వచ్చి వారి బిడ్డలను హత్తుకుని ఎత్తుకుని వారిని కౌగిలించుకుని ఏడుస్తుంటే ఈ చివరి బెడ్ మీద పడుకున్నటువంటి ఈ జుమ్మనే అనాథ అలాగే పడుకుని కన్నీరు విడుస్తూ వాళ్ళను చూస్తూ, అయ్యో నాకు కూడా తల్లిదండ్రులు ఉంటే, నాకు కూడా బంధువులు ఉంటే, నాకు కూడా తోడగుట్టిన వారు ఉంటే అందరూ వచ్చి నన్ను కూడా పరామర్శించేవారు కదా, నాకంటూ నా జీవితంలో ఎవ్వరు లేరు కదా, బాధలో వచ్చి పలకరించేవారు లేరు కదా అని ఏడుస్తూ ఆ గడ్డ మీద పడుకున్నాడట. పడుకుంటే అందరికీ బంధువులు వచ్చారట. ఈ వ్యక్తి పడుకుని అలా ఏడుస్తూ ఉండగా మాగన్నుగా నిద్ర పట్టిందట. అక్కడికి ఎవరిచ్చారో తెలుసా? ఆ దేవుడే దిగొచ్చేసి ఆ జిమ్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న జిమ్ములు లేపుతున్నాడు. జిమ్ లేగయ్యా, నేను వచ్చానులే అని లేపి తట్టి లేపి అతని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా యేసయ్య తన హస్తంతో పుట్టాడట. అందరికన్నా ముందుగా స్వస్థత పొందుకొని అతని ఇంటికి వెళ్ళాడట. పాట ఏంటో తెలుసా? పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చే దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు లేకపోవచ్చేమో కానీ, నువ్వు ఎవరు లేని ఏడుస్తున్నావేమో కానీ, ఎవరు లేక ఒంటరి బతుకుతున్నావేమో కానీ, నా దేవుడు అంటున్నాడు, నువ్వు నా తట్టు చూడగలిగితే, ఓ తల్లి ప్రేమ కన్నా, ఓ తండ్రి ప్రేమ కన్నా, ఓ బంధువుడి ప్రేమ కన్నా, ఓ స్నేహితుడు ప్రేమ కన్నా, ఓ రక్త సంబంధికుల ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ మిన్నైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రేమకు అంతము లేదు, ఈ ప్రేమకు అవధులు లేవు. ఈ ప్రేమను అగాధ సముద్ర జాలములు ఆర్భజాలము. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ మరణమంత బలము కలిగినది. ప్రేమ సముద్ర అగాధ జాలములు ఆర్భజాలనిది. అంతటి ప్రేమమూర్తి నేను ప్రకటిస్తున్నా ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఆ పక్షవాదం దేవుడు చెప్తున్నాడు, ఎవరు తెలుసా? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డా. ఇదిగో నువ్వు బాగుండగానే, ఆరోగ్యం ఉండగానే, వయసు ఉండగానే, నువ్వు మంచిగా ఉండగానే, నువ్వు దేవుడికి పనికొచ్చే పాత్రగా, దేవుడిని ఆరాధించేవాడిగా, దేవుడిని సహవాసం చేసేవాడిగా, దేవుడికి సాక్షిగా, దేవుడిని మొరపెట్టేవాడిగా, అనేక మందిని దేవుడిని నడిపించేవాడిగా నువ్వు ఒక సాధనముగా వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా సమయం ఉంది, ఇంకా కాలం ఉంది, ఇంకా యవనం ఉంది, ఇంకా అనేక విధాలైన కోరికలు ఉన్నాయి అంటే దేవుడు అంటున్నాడు, వారి పిచ్చోడా, ఈ రాత్రి నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమవుతుంది? ఆలోచన చెయ్యి. అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను నిర్మించని తరచగలను, భయమును ఆశ్చర్యము కలుగుతున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే చెప్పనా, అపోస్తలుడు పౌలు ఒక మాట అంటాడు, ఈ లోకములో నాకు ఏవేవి లాభకర్మలుగా ఉన్నవో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుని నేను క్రీస్తుని సంపాదించుకున్నా. ప్రైజ్ ది లార్డ్. నీ తోడు ఐశ్వర్యము రాదు, నీ తోడు రక్త సంబంధికులు రారు. నువ్వు ఒంటరిగా కాటికి చేరవలసిన వాడివి. ఒంటరిగా వచ్చావు. ఏమంటున్నాడు? నా తల్లి గర్భములు దిగంబరిగా వచ్చా, దిగంబరిగా వెళ్ళిపోతా. మంచిని సంపాదించుకో, దేవుని ప్రేమను సంపాదించుకో, దేవుని కృపను సంపాదించుకో. నీ యవనాన్ని బట్టి, నీ యొక్క వయసును బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి కనుక నువ్వు ఆలోచించైతే దేవుడు అంటున్నాడు, ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి
దానికోసం ఎంత ఏడ్చినా ఆశీర్వాదం పొందే అవకాశం దొరకదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం పోయిందా? రా దేవుడి దగ్గరకు. అనారోగ్యం ఉందా? అది వెనకాల ఇద్దరు సజీవ సాక్షులు ఉన్నారండి. వారిద్దరికి గుండె జబ్బు. ఆపరేషన్ చేయడం మొత్తం సిద్ధం చేశారు కోటేశ్వరరావు గారికి. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న మాట, ఎందుకో వాయిదా వేసేద్దాం మాట్లాడుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఎన్ని? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేవుడు బెడ్ మీద నుంచి దింపుకొచ్చాడు. ఈ రోజు వరకు దేవుడు అతనికి మంచి ఆరోగ్యం నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నా కూడా ఫోన్ చేస్తాడు. అయ్యా, నేను డ్యూటీలో ఉన్నా, చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, ఆమె కోసం కూడా చేయండి, ఆమె బాధపడతాను. ప్రార్థన నీ స్థితిగతులను మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమే. డాక్టర్ గారి స్థితిగతులు మాత్రం చెప్తున్నా. డాక్టరు అతను తట్టుకోలేడు, ఆపరేషన్ వాయిదా వేసేసాడు. దేవుడు సజీవుడిగా నడిపించి ఇప్పటి వరకు కనీసం నొప్పి కూడా లేకుండా దేవుడు సజీవుడిగా మరలా కష్టపడ్డానికి కృపనిచ్చాడు. అది లాభాలు బాబాయ్. ఇతనికి అన్నం అరగదు, బీపీ పెరిగిపోతుంది ఇతడు అని ఆ అన్నాన్ని మెత్తగా నూరి మిక్సీ పట్టిపోయమన్నాడు. అది ఒక సజీవుడిగా నిలబడ్డాడు సాక్షిగా. మిక్సీ పట్టిపోయమన్నారు. మిక్సీ పట్టిపోసింది అన్నాన్ని కుమారి. అవునా? మిక్సీ పట్టిపోసింది అన్నాన్ని చావలాగా. ఇప్పుడు ఆయన చక్కగా రోజు దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరి కోసం దేవుడు ఇచ్చిన కార్యాన్ని బట్టి దేవునికి నామానికి మహిమకరం చప్పులు వేసలుగా పంచుకున్నాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అవును, పోగొట్టుకున్న దానిని దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా ఈ దేవుడే దేవుడు. ఈ దేవుడు చేయని కార్యం ఈ లోకములో ఏ డాక్టరు, ఏ మాంత్రికుడు, ఏ విద్యావేత్త, ఎలాంటి మేధావి కూడా ఎవడు చేయలేడు అని దేవుని పలుకుట మీద దేవుడిని ప్రకటిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా కార్యము చేయగా ముని లోకములలో అది ఆపగల శక్తి ఎవరికి లేదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తా. మందిరములో ఒకటవదిగా నువ్వు పోగొట్టును పొందుకోవాలి అంటే ఆ దేవుడు చెప్తున్నాడు. ప్రియమిత్రులారా, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు దావీదు. అడిగాడు ఎపోదును ధరించుకొని. రెండవదిగా అక్కడ మెఫీబోషెతు పోగొట్టుకున్న భూములను సంపాదించుకున్నాడు. మూడవదిగా పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు తన కుటుంబాన్ని మరలా పోషించుకునే కృపను దేవుడు కలగజేశాడు ఆ పక్షవాయువు కలవానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోరేషుతో అంటున్నాడు, నేను అభిషేకించిన కోరేషుకు ముందుగా నడుస్తా. అతడు పోగొట్టుకున్న ఆస్తిని, ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను పగలగొట్టబోతున్నా. కోరేషును నేను అభిషేకించినటువంటి వాడు. అతను ఆపగల శక్తి ఎవరికి లేదా అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు. రెండవదిగా, మూడవదిగా దేవుడు చెప్తున్నాడు. పిల్లరా, ఆయన అంటున్నాడు, రోగాలను స్వస్థపరిచే దేవుడు, స్థితిగతుల్ని మార్చి సజీవులుగా ఉంచే దేవుడు. అయితే నువ్వు నమ్మాలి. ఒకటే నిర్ణయం. ఏంటో తెలుసు, అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ఏమంటాడు? బ్రతుకుతా క్రీస్తే, చావైనా తీసుకుంటావా తీసేసుకో, ఇస్తే మంచి ఆరోగ్యం. రెండే రెండు. ఎన్న అయిపోయింది దేవుని దగ్గర. ఈ బాధ నేను పడలేదు, ఉంచితే ఉంచు, లేకపోతే ఎప్పుడైనా ఈ కట్టెలోకి కాలిపోవాల్సిందే.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నా, ఈ దేవుడు నిజంగా ఉన్నాడు. నిజంగా ఉన్నాడు. నిజ దేవుడు ఈయనే. ఇక దేవుడు అనేవాడు ఎవడు లేడు. ఈ దేవుడే దేవుడు. ఈయన చెయ్యని కార్యం ఎవడు కూడా చేయలేడు. చెయ్యడు. ఎవడి వల్ల కాదు. ఆయన అంటాడు, నాకు వ్యతిరేకంగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. అది శాతబడా, అది విగ్రహారాధన, అది హాస్పిటలా, అది ఇంకొకటి ఏదైనా కూడా ఈ దేవుడు చెయ్యని కార్యాన్ని ఎవడు కూడా చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. ఈయన నమ్మగలిగి దేవుడిని పట్ల కార్యం చేయబోతున్నాడు. చెప్పగట్టిగా, మరణాన్ని కూడా జీవంగా మార్చే దేవుడు నేను ప్రకటించబడిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. చనిపోయిన వారు లేపిన చరిత్ర నా యేసయ్యకు మాత్రమే ఉంది. పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే ధన్యత, తిరిగి తెచ్చినటువంటి కృప నా దేవుడికే ఉంది. లాజరు లేచి బయటకు వెళ్ళి సమాధిలో ఉన్న శవంతో మాట్లాడుతున్న యేసయ్య శవంతో మాట్లాడుతున్నాడు. లాజరు లేచి బయటకు రాని పిలవగానే పోగొట్టుకున్న ప్రాణం వచ్చి లాజరులో ప్రవేశించింది. హల్లెలూయా. పేద వస్త్రం చుట్టబడినటువంటి లాజరు లేచి బయటకు వచ్చాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు. చప్పట్లు కూడా శిరగా పరుచుకుందా మరి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజున చనిపోయిన మనం అందరం కూడా లాజరు సమాధి ఎలా తెరవబడిందో ఆ సమాధి తెరవబడబోతున్నాయి. అందరూ లేవబోతున్నాడు దేవుడు. ఆయన సజీవుడిగా ఈ భూమి మీదకి వచ్చి సమాధిని తెరవబడి మనందరం కూడా మన పరిశుద్ధతను బట్టి, మన పవిత్రతను బట్టి, మనం చేసే ప్రార్థనను బట్టి, మనం చేసే దర్శనాలను బట్టి, మనం దేవుడితో నడిచే నడకను బట్టి సమాధి తెరవబడి ప్రభుత్వం కూడా మనం ఉండబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే 2024 సంవత్సరానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టేసి పంచుకోవడం. హల్లెలూయా. దిగువచ్చ దేవుడు తండ్రి అయిన దేవుడి చిత్తాన్ని 3 సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటించాడు. వాక్యాన్ని ప్రకటించిన యేసుక్రీస్తు వారు మనందరి కోసం యెరూషలేములో ఆయన శరీరం ముక్కలు ముక్కలుగా నరకబడుతుంది. ఆయన రక్తం యెరూషలేము వీధుల్లో కారిపోతా ఉంది. ఆ యెరూషలేము సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నారు. ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం పిల్లల కోసం ఏడని చెప్తున్నాడు. యేసయ్య భారభరితమైన శిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక పాప కళ్యాణ, ఈ లోక పాప పరిహారార్థమై దేవుడు తన ఆక్రమణ లోకం కోసం నడుస్తున్నాడు. యెరూషలేము వీధుల్లో నడవలేక నడుస్తున్నాడు భారమైన శిలువను మోస్తూ. ఎందుకు తెలుసా? నీ పాపాన్ని నా పాపాన్ని పరిహరించడానికి, మన పరలోకాన్ని తీసుకెళ్ళడానికి, మన పాపాలు ఆయన మోసి ఆయన పాపముగా మార్చబడి శాపము నుంచి మనం విమోచించడానికి దేవుడు మానవ అవతారికి లోకానికి ఉద్భవించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమండి. అక్కడ చెప్తున్నాడు. చెప్తూ ఆయన అప్పగించకపోయే ముందు ఆయన ఒక మాట ఈ లోకానికి తెలియపరుస్తున్నాడు. ఎవరు తెలుసా? తన శిష్యుని పిలిచి ఈ లోకానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు యేసయ్య. ఏమని తెలుసా? చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని.